హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు పాలకూర దుంప ఫ్రై చేయడం చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది జీలకర్ర, మెంతులు, కాలాజీరా, సోపు, పచ్చిమిరపకాయ, ఎండమిరపకాయ. ఇది పోపు. ఆవు నూనె వేసుకుంటాం. మీరు మంచి నూనె కూడా వేసుకోవచ్చు. ఇక నేను మ్యాక్సిమం ఆవు నూనె వాడతాను ఈ కర్రీస్కి, ఎందుకంటే కొంచెం టేస్ట్ మీకు బాగుంటుంది ఈ కర్రీస్లోనే. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, ఎందుకంటే ఇది ఆవు నూనె కాబట్టి. అసలు మీరు మంచి నూనె వేస్తే అంత హీట్ ఎక్కాలి. ఇది మాత్రం ఒక పొగరు రావాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. జీలకర్ర వేసుకుంటాం, మెంతులు, అలజీరా, సోపు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటాం. ఫ్రై అయిన తర్వాత పొటాటో దుంపలు వేస్తాము. దుంపలు క్వాంటిటీ మీకు ఎక్కువ వేయాలి, చాలా కొంచెం వేయాలి. పోపు కొంచెం బాగా యాగినాయండి. దీంట్లోనే మనం కారం, సాల్ట్, పసుపు ఫుల్లోని పెట్టి ఇది వేగించుకోవాలి. ఈ దుంప బాగా గోల్డెన్ రెడ్గా రావాలి. వచ్చిన తర్వాతే మనం పాలకూర వేయాలి. ఇందులోనే దుంప మీకు ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు పాలకూర వేస్తాం. పాలకూర వేసిన వెంటనే మీరు లిడ్ పెట్టించుకోండి, మూత. లిడ్ ఒకసారి మూత తీసి దీనికి మనం కలుపుకుందాం. ఇది చాలా చిన్న అవుతుంది, అందుకే దీన్ని కట్ చేయలేదు. అలా చిగురు తీసి వేస్తాను అన్నమాట. అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు పెద్ద ఒకైతే. అయితే మరీ ముద్దులా గుర్తిస్తుంది కదా, మరీ కట్ చేసేస్తే. మధ్య మధ్యన మనం కలుపుతుండాలి. ఇది నేను వాటర్ వేయలేదండి, పాలకూర నుంచి వచ్చిన వాటర్. ఇది దగ్గర ఫ్రై అయిన వరకు మనం మూతెట్టి ఉంచాలి. ఇగో బాగా ఫ్రై అయిపోయింది. ఇగో పొటాటో కూడా ఉడికిపోయింది. మీకు నొక్కి చూడండి, బాగా ఎద్దం వాటర్ ఎద్దం లేకుండా ఫ్రై అవ్వాలి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు రైస్ అంతా ఇది కలుపుకొని తినవచ్చు. మీరు దాల్ కానీ రసం కానీ ఏం అవసరం పడదు. మీకు రైస్ పక్కన వేసుకొని కలుపుకొని తినవచ్చు. అయిపోయిందండి. ఒకవేళ నచ్చినట్టుగా అయితే ఈ కర్రీ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి నా ఛానల్కి. కూర దుంప కర్రీ రెడీ అయిపోయింది.